హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో డైలీ మన వీడియోస్ మన షార్ట్స్ ఫాలో అవుతున్నారు. సో డెఫినెట్గా మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీద కావాలి, అసలు మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, సో ఎటువంటి చేంజెస్ కోసం మీరు చూస్తున్నారు, అంటే ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని కోసం సో ఖచ్చితంగా మీకున్న వ్యూస్ ఏదైనా కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోలో నేను CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఎవరైనా సరే మినిమం 50% మార్క్స్తో ఎటువంటి డిగ్రీ నుంచి అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత పీజీ కోర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలనుకుంటే కనుక భారతదేశంలో ఉన్న ఎటువంటి యూనివర్సిటీలో అయినా మీరు ఆ పీజీ కంప్లీట్ చేయడానికి ఈ ఎగ్జామ్ ద్వారా మీరైతే అర్హత సాధిస్తారు. సో ఈ ఎగ్జామ్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ దానికి సంబంధించి ఇంకా నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకి అప్లికేషన్ డేట్ ఫిబ్రవరి 2వ తారీఖు దాకా మీకు గడువు ఉందండి. సో జనవరి 2వ తారీఖున ఈ నోటిఫికేషన్ బయటకు వచ్చింది అండ్ ఫిబ్రవరి 2వ తారీఖు దాకా మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అంటే ఏ డిగ్రీ అయినా, బీఫామ్ తర్వాత అయినా, బీటెక్ తర్వాత అయినా, ఎనీ డిగ్రీ తర్వాత అయినా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే కనుక ఈ ఎగ్జామ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు వచ్చే మెరిట్ని బట్టి మీరు ఇండియా వైడ్గా ఎటువంటి బెస్ట్ యూనివర్సిటీలో అయినా సరే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ మీరు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫిబ్రవరి 2వ తారీఖు అయితే లాస్ట్ డేటు, మర్చిపోవద్దు. సో దీనికోసం అసలు ఈ టెస్ట్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా సో డెఫినెట్గా నేనైతే ఇంకో వీడియో చేస్తాను. సో డెఫినెట్గా మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా మీరైతే కమెంట్ చేయండి. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మీ వెల్ విషర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా చేయండి, లైక్ చేయండి అండ్ డెఫినెట్గా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నెంబర్ ఆఫ్ లైక్స్ అనేది మీరు కంటెంట్ ఎంత లైక్ చేస్తున్నారనేది తెలియజేస్తుంది. సో మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.